కానీ ఈరోజు కుక్క ఇంట్లో వచ్చేసిందండి, ఆవు రోడ్డు మీద తిరుగుతున్నాయి. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఆవుని కాపాడాలన్న ఒక సంకల్పం. నేను భాగ్యనగర్ నుంచి శ్రీనగర్ పాదయాత్ర చేశానండి, భాగ్యనగర్ నుంచి తిరుమల పాదయాత్ర చేశాను, భాగ్యనగర్ నుంచి అరుణాచలం కూడా పాదయాత్ర చేశాను. ఎందుకు అంటే మన జీవితాలు అయిపోయాయండి, మన తరాన్ని, వచ్చే తరాన్ని మనం కాపాడుకోవాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి ఇంట్లో అది ఆవు ఉండాల్సిందే అన్నమాట. జీవితంలో 4 కష్టమైన పనులు అంటండి. చీమకి లిప్స్టిక్ పెట్టలేమంటండి, దోమకి చీర కట్టలేమంటండి, ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంటండి, మనిషిని తృప్తి పరచలేమంటండి. డబ్బా వాళ్ళగా అందరూ డబ్బు డబ్బు అంటున్నారండి. తల్లి పాలు తాగిన వాడండి, తల్లి భారతమాత కోసం బ్రతకాలనుకుంటున్నాను, బ్రతుకుతున్నాను. మనం మట్టి మీద పడితే జననం అండి, మన మీద మట్టి పడితే మరణం అండి. దాని మధ్యలోనే జీవితం అన్నమాట. ఒక శవం వెళ్తూ ఉంటుందంటండి, అటు నుంచి పెళ్లి కూతురు తీసుకొస్తూ ఉంటారంటండి. ఈ శవం మా పెళ్లి కూతురు చెప్తుందంటండి, అమ్మా నిన్ను 4 మోస్తున్నారు, నన్ను 4 మోస్తున్నారు, నీకు పూలదండ వేశారు, నాకు పూలదండ వేశారు, నీకు బొట్టు పెట్టారు, నాకు బొట్టు పెట్టారు, నీకు చీర కట్టారు, నాకు చీర కట్టారు. కానీ ఒకటి మర్చిపోకమ్మా, ఒకప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నా, నేను పెళ్లి కూతురుగా ఉన్నా, కానీ ఒకరోజు నువ్వు నా పొజిషన్ రావాలని శవం చెప్తుందంటే. అందరం పోయేవాళ్ళేనండి, మంచి జన్మకు వచ్చాం, ఆ మానవ జన్మ సార్థకం కావాలి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. కాబట్టి ఇలాంటి గురువులు వచ్చారు అంటే సద్గురు దర్శనం సకల పాప నాశనం అన్నమాట. నేను మీలాగా అక్కడ కూర్చునేవాడినండి, అక్కడి నుంచి నాకు ఇక్కడ రావాలంటే 40 సంవత్సరాలు పట్టిందండి. అబద్ధానికి వేగం ఎక్కువ అంటే, నిజానికి ఓపిక ఎక్కువ. కాబట్టి మీరు ఓపిక కదా, ఆ ఆవు గోసేవ చేస్తూ మన జన్మ సార్థకం చేసుకుంటారని ఒక విశ్వాసం అన్నమాట. టీచర్ పిల్లవాడిని అడిగిందంటండి, జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుంది అని. ఎక్కడుందండి? పూరి జగన్నాథ్ అంటారు. పిల్లవాడు పూరి అని రాశాడంటండి, వెనుక వాడికి కాపీ కొట్టాలంటండి. వాడు అనుకున్నాడంట, నేను పూరి రాస్తే టీచర్ చేసిపోతుందని వాడు చపాతి అని రాశాడంట. 2 ఆన్సర్ పేపర్ టీచర్ దగ్గర వెళ్ళిందంటండి, టీచర్ కూడా ఆన్సర్ తెలియదంట. టీచర్ నెత్తికోకుంటుందంట ఎన్ని మార్కులు వేయాలి అని. టీచర్ అనుకున్నదంట, పూరి అయినా చపాతి అయినా గోధుమ పిండితోనే 100 వేసేది. మన జీవితంలో ఎప్పుడు కాపీ కొడుతుంటామండి. సడన్ గా ఇంట్లో కరెంట్ పోయింది అనుకోండి, ఫస్ట్ పక్కింట్లో దొంగి చూసుకోమండి, అక్కడ కూడా పోతే మనకి జర తృప్తి అండి. మన సమస్య అంతా పక్కింటి మీద ఉంది. జీవితం గడపాలంటే పెద్ద డబ్బులు అవసరం లేదండి, కానీ పక్కింటి వేరే వాళ్ళని చూసి గడపాలంటే డబ్బులు అవసరం. ధర్మం ఇంపార్టెంట్ అండి. ఎంతమంది భగవద్గీత చదువుతారండి ఇక్కడ? కాబట్టి అందరూ చదవాలి, మన జన్మ సార్థకం కావాలి, ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి. నేను మాట్లాడుతూ వెళ్తే ఎంతసేపైనా మాట్లాడతాను.